స్టూడెంట్స్, దిస్ ఇస్ కేఎల్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. స్టూడెంట్స్, ఈ వీడియోలో మనం అటామిక్ ఆర్ అయానిక్ రేడియై, ఓకేనా. సో జనరల్ గా మీకు ఇది మనకి ఎందులో వస్తుందంటే పీరియాడిక్ టేబుల్ అంటే క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ లో వస్తుంది. ఇది మీకు జేఈఈ నీట్ ఎంసెట్ పర్పస్ లో ఇది ఇంపార్టెంట్ అండి. సో ఖచ్చితంగా ఒక మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ రావడానికి ఛాన్స్ ఉంది. సో ఇది చాలా ఈజీగా మీరు ఈ క్లాస్ గాని విన్నారంటే ఖచ్చితంగా చాలా ఈజీగా మీరు అందులో వచ్చే ఒక మల్టిపుల్ చాయిస్ మీరు అటెంప్ట్ చేయొచ్చు, ఓకేనా. సో ఖచ్చితంగా అయితే వీడియోకి ఒక లైక్ కూడా మర్చిపోవద్దు. అలాగే మన ఛానల్లో నెంబర్ ఆఫ్ కెమిస్ట్రీ క్లాసెస్ ఉన్నాయి, ఐపీఏ ఉన్నాయి, ఆబ్జెక్టివ్ ఉన్నాయి. అవి కూడా డిస్క్రిప్షన్ లింక్స్ ఉంటాయి, అవి కూడా మీరు చూడండి, ఓకేనా. సో ఇప్పుడు చూడండి, అటామిక్ ఆర్ అయానిక్ రేడియై. సో వాట్ ఈజ్ అటామిక్ రేడియస్? ఫస్ట్ చూడండి, వాట్ ఈజ్ అటామిక్ రేడియస్? Atomic radius. Atomic radius means the distance between nucleus and outermost orbit. So ఇది nucleus and ఇది outermost orbit. Okay? So simple గా మనం ఎలా దీన్ని డిఫైన్ చేస్తామంటే the distance between nucleus and the outermost orbit of an atom is called atomic radius. Atomic radius అంటే సింపుల్ గా ఇదండి. సో ఇది మనకు తెలిసింది. అటామిక్ రేడియస్ యూనిట్స్ ఏంటి? జనరల్ గా ఏ యూనిట్స్ మనం ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం అంటే యాంగ్స్ట్రామ్స్ ని యూజ్ చేస్తాం, ఓకేనా, నానోమీటర్స్ ని యూజ్ చేస్తాం, అలాగే పీకోమీటర్స్ ని యూజ్ చేస్తాం. సో వీటిని మనం ఈ యూనిట్స్ కన్వర్షన్ కూడా ఇంపార్టెంట్. అంటే 1 యూనిట్ టు అనదర్ యూనిట్ మనం ఖచ్చితంగా వీటిని కన్వర్ట్ చేయాలి. చూడండి, 1 యాంగ్స్ట్రామ్ ఈక్వల్ టు, ఓకేనా, 10 స్క్వేర్ పికోమీటర్స్. అంటే 1 యాంగ్స్ట్రామ్ ఈక్వల్ టు 100 పికోమీటర్స్ అంటాం, ఓకేనా. 1 యాంగ్స్ట్రామ్ ఈక్వల్ టు 10⁻⁻1 నానోమీటర్స్. అంటే మనం 1/10 నానోమీటర్స్ అని అర్థం. సో జనరల్ గా వీటి యొక్క కన్వర్షన్ ఎలా మనం కన్వర్ట్ చేసుకోవచ్చు అంటే యాంగ్స్ట్రామ్ ని పికోమీటర్స్ లోకి మార్చుకోవచ్చు, అలాగే యాంగ్స్ట్రామ్స్ ని నానోమీటర్స్ లో కూడా మార్చుకోవచ్చు. జనరల్ గా చూడండి, అటామిక్ అయానిక్ రేడియై దాని యొక్క క్లాసిఫికేషన్ మనం తీసుకుంటే సింపుల్ గా ఒక 3 టైప్స్ ఉంటుంది. సో ఈ చెప్పుకున్నాక మనం ఆబ్జెక్టివ్ కూడా చేద్దాం, ఓకేనా. ఇప్పుడు దీని యొక్క క్లాసిఫికేషన్ చూడండి. క్లాసిఫికేషన్, ఓకే, మనం 3 టైప్స్ అని చెప్పుకున్నాం కదా. సో ఇప్పుడు చూడండి, ఫస్ట్ వన్ ఏంటి అంటే ఇందులో కోవలెంట్ రేడియస్, ఓకేనా. ఆర్సీతో ఇండికేట్ చేస్తాం కోవలెంట్ రేడియస్. సో మీకు క్లారిటీగా హెడ్డింగ్ లోనే కనిపిస్తుంది. కోవలెంట్ రేడియస్ అంటే సింపుల్ గా కోవలెంట్ మాలిక్యూల్ లో రేడియస్ ని క్యాలిక్యులేట్ చేయడానికి దీన్ని వాడుకుంటాం. సో సపోజ్ ఒక ఎగ్జాంపుల్ తీసుకోండి. సపోజ్ 2 క్లోరిన్ ఆటమ్స్ తీసుకోండి. అంటే ఇట్ ఈస్ ఎ క్లోరిన్ మాలిక్యూల్. క్లోరిన్ మాలిక్యూల్ అంటే మీనింగ్ ఏంటమ్మా? జనరల్ గా 2 క్లోరిన్ ఆటమ్స్ తో ఫామ్ అవుతుంది అంతే. ఇదిగో చూడండి, ఇది ఏంటి అంటే డిస్టెన్స్ బిట్వీన్ 2 న్యూక్లియై. అంటే క్లోరిన్ లో ఒక న్యూక్లియస్ ఉంటుంది, ఇంకో క్లోరిన్ లో ఇంకో న్యూక్లియస్ ఉంటుంది. సో ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ ని మనం ఏమంటాం అంటే సింపుల్ గా ఇంటర్ న్యూక్లియై డిస్టెన్స్ అంటాం. ఏమంటాం? ఇంటర్ న్యూక్లియై డిస్టెన్స్. చూడండి, సింపుల్ గా ఇంటర్ న్యూక్లియై డిస్టెన్స్ అంటే ఇది. సో మరి రేడియస్ అంటే దాని మీనింగ్ ఏంటంటే ఇందులో హాఫ్ తీసుకోవాలి మనం. ఈ ఇంటర్ న్యూక్లియై డిస్టెన్స్ లో హాఫ్ తీసుకుంటే దాన్ని సింపుల్ గా ఏమంటామంటే కోవలెంట్ రేడియస్. అది కోవలెంట్ మాలిక్యూల్ లో తీసుకుంటే కోవలెంట్ రేడియస్ వస్తుంది, క్రిస్టల్ లో తీసుకుంటే క్రిస్టల్ రేడియస్ వస్తుంది, ఓకేనా. చూడండి, ఇప్పుడు సింపుల్ గా ఇందులో హాఫ్ కదా. సో టోటల్ మనం తీసుకునే ఈ ఇంటర్ న్యూక్లియై డిస్టెన్స్ లో హాఫ్ తీసుకున్నాం కనుక ఏం రాయాలి అంటే half of the okay, half of the internuclei distance between ఎవరండి 2 atoms కదా, between 2 adjacent atoms. Atoms in a covalent molecule. సింపుల్ గా ఇలా రాసేయచ్చు మనం. కోవలెంట్ మాలిక్యూల్ అంటే కోవలెంట్ మాలిక్యూల్ లో 2 అడ్జసెంట్ ఆటమ్స్ లో టోటల్ ఇంటర్న్యూక్లియై డిస్టెన్స్ టోటల్ ఎంత తీసుకుంటే మనం అందులో హాఫ్ మాత్రమే కోవలెంట్ రేడియస్ కన్సిడర్ చేయాలి. ఇప్పుడు సపోజ్ మనం ఒక
క్లోరిన్ మాలిక్యూల్ తీసుకుంటే టోటల్ డిస్టెన్స్ మనకి ఎంత వస్తుందంటే 198 పికోమీటర్స్ వస్తుంది. 198 పికోమీటర్స్ వస్తే మీరు దేని ఇప్పుడు రేడియస్ క్యాలిక్యులేట్ చేయాలి కదా. రేడియస్ క్యాలిక్యులేట్ చేయాలంటే సింపుల్ గా చూడండి, ఆర్సి ఈక్వల్ టు d/2 అంటే డయామీటర్ బై 2 కదా. ఇక్కడ డయామీటర్ టోటల్ ఎంత తీసుకున్నాం అంటే ఇంటర్న్యూక్లియర్ డిస్టెన్స్ టోటల్ 198 పికోమీటర్స్ చెప్పుకున్నాం కదా. సో ఇక్కడ మీకు ఎంత వస్తుంది, 99 పికోమీటర్స్ వస్తుంది. ఇది R6 సింపుల్ గా. ఓకేనా. నెక్స్ట్ వన్ ఏంటి, ఇది ఫస్ట్ వన్ ఏంటి అంటే కోవలెంట్ రేడియస్. ఈ కోవలెంట్ రేడియస్ అంటే సింపుల్ గా చూడండి, కోవలెంట్ రేడియస్ అంటే కోవలెంట్ బాండ్ ఫామ్ అవుతుంది కదా. సో కోవలెంట్ బాండ్ అనేది కొంచెం ఆటమ్స్ అనేవి కొంచెం స్ట్రాంగ్ గా ఓవర్లాప్ అవుతుంటాయి. ఓకేనా. సో ఇక్కడ మీకు చూడండి, ఈ డెప్త్ మీకు చూపించాలంటే దాని మీనింగ్ ఏంటంటే ఓవర్లాపింగ్ అనేది ఎక్కువగా ఉంటుందని అర్థం. ఓకే. సో అందుకే జనరల్ గా 20% ఏమొస్తుందంటే షార్టేజ్ వస్తుంది, బాండ్ 20% షార్టర్ వస్తుంది అంటే బాండ్ చాలా తక్కువ వస్తుంది అనమాట. అంటే జనరల్ గా రావాల్సిన దానికంటే ఒక 20% అంటే అటామిక్ రేడియస్ తో కానీ కంపేర్ చేస్తే, ఒక ఆటమ్ లో ఉండే రేడియస్ తో కానీ కంపేర్ చేస్తే జనరల్ గా మాలిక్యూల్ లో ఉండే కోవలెంట్ రేడియస్ అనేది ఒక 20% తక్కువ వస్తుంది. దానికి రీజన్ ఏంటంటే ఈ రెండింటి యొక్క ఓవర్లాప్ డెప్త్ అనేది ఎక్కువగా ఉండడమే ఆ రీజన్. ఓకే. నెక్స్ట్ వన్ చూద్దాం. మూడింటికి ఇంకా 2 టైప్స్ ఉన్నాయి కదా, వాటిని చెప్పుకున్నాక మనం వాటికి రిలేషన్ కూడా చెప్పుకున్నాం. సో నెక్స్ట్ వన్ ఏంటంటే మెటాలిక్ రేడియస్. సెకండ్ వన్ మెటాలిక్ ఆర్ క్రిస్టల్ రేడియస్. మెటాలిక్ ఆర్ క్రిస్టల్ రేడియస్, దీన్ని RM తో ఇండికేట్ చేస్తాం. ఓకేనా. వాట్ ఈజ్ మెటాలిక్ ఆర్ క్రిస్టల్ రేడియస్? సో సింపుల్ గా మీకు క్లారిటీ వచ్చేసింది కదా, క్రిస్టల్ ఆర్ మెటాలిక్ అని. అంటే మెటల్స్ యొక్క రేడియస్ ని, అంటే మెటాలిక్ సబ్స్టెన్స్ లో రేడియస్ ని క్యాలిక్యులేట్ చేయడానికి దీన్ని వాడుకుంటాం, ఆర్ క్రిస్టల్స్ అని చెప్పుకుంటాం. అంటే సింపుల్ గా ఒక ఎగ్జాంపుల్ తీసుకోండి. ఒక కాపర్ సబ్స్టెన్స్ తీసుకుంటే అందులో ఒక 2 ఆటమ్స్ మధ్య డిస్టెన్స్ ని క్యాలిక్యులేట్ చేద్దాం. చూడండి, ఇక్కడ కాపర్ ఆటమ్స్ తీసుకున్నాం 2. ఇది ఓవర్లాపింగ్ డెప్త్ ఎక్కువ ఉండదు, అందుకోసం డయాగ్రామ్ అరేంజ్ చేసాను. ఒకసారి చూడండి క్లియర్ గా ఇలా ఉంటాయి అన్నమాట. ఓకే. సో ఇవి ఏంటి, న్యూక్లియస్. ఈ ఇంటర్ న్యూక్లియర్ డిస్టెన్స్ మనం క్యాలిక్యులేట్ చేసి అందులో హాఫ్ డిస్టెన్స్ కానీ క్యాలిక్యులేట్ చేస్తే దట్ ఈస్ ఓకేనా రేడియస్. సో ఇప్పుడు మనం 2 కాపర్ ఆటమ్స్, కాపర్ సబ్స్టెన్స్ లో 2 కాపర్ ఆటమ్స్ మధ్య డిస్టెన్స్ కానీ మనం క్యాలిక్యులేట్ చేస్తే ఎంత వస్తుందంటే సింపుల్ గా 256 పికోమీటర్స్ వస్తుంది. 256. సో ఇప్పుడు దీని యొక్క రేడియస్ కావాలంటే ఏమొస్తుంది, RM ఈక్వల్ టు d/2 ఈక్వల్ టు అంటే 256/2 ఈక్వల్ టు ఎంత వస్తుందమ్మా, 128 పికోమీటర్స్. ఓకేనా. సో ఇలా క్యాలిక్యులేట్ చేయాలి. అంటే ఇక్కడ దీని యొక్క డెఫినేషన్ ఏంటి, సేమే, ఏం మారదు. చూడండి ఇక్కడ ఏం రాసుకున్నాం, హాఫ్ ఆఫ్ ది ఇంటర్ న్యూక్లియర్ డిస్టెన్స్ బిట్వీన్ 2 అడ్జసెంట్ ఆటమ్స్. ఓకేనా. ఆటమ్స్ వరకు ఓకే. ఇన్ ఏ క్రిస్టల్, ఇక్కడ సేమ్ ఆటమ్స్ తర్వాత ఇన్ ఏ క్రిస్టల్ అని రాస్తే సరిపోతుంది. దట్ ఈస్ క్రిస్టల్ రేడియస్. సేమ్ ఓకేనా. డెఫినేషన్ సేమ్ వస్తుంది, ఏమి మారదు. ఇక్కడ చూడండి ఆటమ్స్ వరకు సేమే. తర్వాత ఇన్ ఏ క్రిస్టల్, సో దట్ ఈస్ క్రిస్టల్ రేడియస్. ఓకే. క్రిస్టల్ రేడియస్ ఒక క్లారిటీ వచ్చింది కదా. చూడండి ఇది ఏంటంటే కోవలెంట్ రేడియస్, ఇది క్రిస్టల్ రేడియస్. నెక్స్ట్ థర్డ్ వన్ ఏంటి అంటే వాండర్ వాల్ రేడియస్ ఉంటుంది. థర్డ్ వన్ వాండర్ వాల్స్ రేడియస్. ఈ వాండర్ వాల్స్ రేడియస్ అంటే ఏంటి, సింపుల్ గా అంటే దీన్ని మనం సాలిడ్స్ లో ఎక్కువగా దీన్ని యూజ్ చేస్తుంటాం. సాలిడ్స్ లో రేడియస్ ని క్యాలిక్యులేట్ చేయడానికి దేని వాడుకుంటాం అంటే వాండర్ వాల్ రేడియస్ ని ఎక్కువగా వాడుకుంటూ ఉంటాం. సో ఇక్కడ వాండర్ వాల్ రేడియస్ అంటే సింపుల్ గా ఇప్పుడు క్లోరిన్ సాలిడ్ తీసుకున్నాం అనుకోండి. ఒక క్లోరిన్ సాలిడ్ తీసుకుంటే మీకు ఎలా వస్తుందంటే ఒక క్లోరిన్ మాలిక్యూల్ అనదర్ క్లోరిన్ మాలిక్యూల్ తీసుకోండి. ఓకేనా. చూడండి ఇక్కడ సింపుల్ గా 2 క్లోరిన్ మాలిక్యూల్స్ తీసుకోండి. ఇదొక క్లోరిన్ మాలిక్యూల్, ఇదొక క్లోరిన్ మాలిక్యూల్. సో ఈ క్లోరిన్ మాలిక్యూల్స్ రెండు క్లోజ్ గా వచ్చేటప్పుడు చూడండి ఇక్కడ ఏవైతే అడ్జసెంట్
కార్బన్స్ ఉంటాయో వాటి మధ్య ఇంటర్న్యూక్లియర్ డిస్టెన్స్ తీసుకోండి. అంటే సింపుల్ గా ఈ 2 ఆటమ్స్ డిస్టెన్స్ కానీ క్యాలిక్యులేట్ చేస్తే మనకి ఏమొస్తుంది అంటే కోవలెంట్ రేడియస్ వస్తుంది. సో అలా కాకుండా ఈ 2 ఆటమ్స్ ఎలా ఉండాలంటే 2 డిఫరెంట్ మాలిక్యూల్స్, అంటే ఈ మాలిక్యూల్ వేరు ఈ మాలిక్యూల్ వేరు. సో అలా తీసుకోవాలి మనం. ఈ రెండు క్లోజ్ వచ్చేటప్పుడు చూడండి, ఈ ఆటమ్స్ అనేవి అడ్జసెంట్ పొజిషన్ ఉంటాయి కనుక వీటిలో టోటల్ రేడియస్ ని క్యాలిక్యులేట్ చేసే కంటే ఇంటర్న్యూక్లియర్ డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేసే అందులో మనం హాఫ్ డిస్టెన్స్ ని క్యాలిక్యులేట్ చేయాలి. సో అప్పుడు ఆ వాల్యూ దేన్ని ఇండికేట్ చేస్తుంది అంటే వాండర్ వాల్ రేడియస్ ని ఇండికేట్ చేస్తుంది. మీకు క్లారిటీ వస్తుంది కదా. సో దీంట్లో టోటల్ 360 pm ఉంటుంది. 360 pm ఇంటర్న్యూక్లియర్ డిస్టెన్స్ ఉంటే సో ఇక్కడ మనకి ఏమొస్తుంది RV ఈక్వల్ టు D/2 ఈక్వల్ టు 360/2 ఈక్వల్ టు ఎంత వస్తుందమ్మా 180 పికోమీటర్స్ వస్తుంది. ఓకేనా. సో ఇప్పుడు మీరు ఒక క్లారిటీగా చూడండి, ఇక్కడ మీ కోవలెంట్ రేడియస్ ఎంత వచ్చింది 99 వచ్చింది. ఓకేనా. మెటాలిక్ రేడియస్ తీసుకుంటే 128 వచ్చింది. అలాగే వాండర్ వాల్ రేడియస్ తీసుకుంటే 180 వచ్చింది. అంటే సింపుల్ గా వీటి మధ్య రిలేషన్ ఎలా ఉంటది అంటే ఇది ఇంపార్టెంట్. దీని బేస్ దాన్ని మీరు నెంబర్ ఆఫ్ మల్టిపుల్ చాయిస్ చేయొచ్చు. ఏంటి అంటే చూడండి, దేర్ ఫోర్ ఓకేనా RC ఈజ్ లెస్ దెన్ RM ఈజ్ లెస్ దెన్ ఓకేనా RV వాండర్ వాల్ రేడియస్. చూడండి, కోవలెంట్ రేడియస్ కంటే మెటాలిక్ రేడియస్ ఎక్కువ ఉంటుంది, మెటాలిక్ రేడియస్ కంటే వాండర్ వాల్ రేడియస్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఒక మల్టిపుల్ చాయిస్ లో మీకు మెటాలిక్ రేడియస్ ఇచ్చేసి వాండర్ వాల్ రేడియస్ అడిగితే ఖచ్చితంగా మెటాలిక్ రేడియస్ కంటే వాండర్ వాల్ రేడియస్ ఎక్కువ ఉంటుంది. మీరు ఆప్షన్ టిక్ పెట్టవచ్చు ఈజీగా. సో అలాగే కోవలెంట్ రేడియస్ ఇచ్చి మెటాలిక్ రేడియస్ అడిగినా కూడా చాలా ఈజీయే. లేదు మెటాలిక్ రేడియస్ ఇచ్చి కోవలెంట్ రేడియస్ అడిగితే మెటాలిక్ రేడియస్ కంటే కోవలెంట్ రేడియస్ ఎలా ఉంటుంది లెస్ దాన్. సో లెస్ దాన్ వాల్యూ తీసుకోవాలి. సో ఇది చాలా యూజ్ఫుల్ అన్నమాట. ఈ వాండర్ వాల్ రేడియస్ తీసుకుంటే 40% మోర్ దాన్ కోవలెంట్ రేడియస్. 40% మోర్ దాన్ కోవలెంట్ రేడియస్. ఓకే. సో మీకు క్లారిటీ వస్తుంది కదా. ఎందుకంటే ఇక్కడ మీకు 2 మాలిక్యూల్స్, ఇక్కడ ఆటమ్స్ అనేవి 2 మాలిక్యూల్స్ లో ఉండే ఆటమ్స్ క్లోజ్ గా వచ్చేటప్పుడు మనం ఇది క్లోజ్ గా ఉన్న ఏవైతే క్లోజ్ గా ఉంటాయో ఆటమ్స్ ఆ వాటి మధ్య ఇంటర్న్యూక్లియర్ డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేసి అందులో హాఫ్ డిస్టెన్స్ మనం క్యాలిక్యులేట్ చేస్తే దట్ ఈస్ వాండర్ వాల్ రేడియస్. ఓకేనా. సో సింపుల్ గా మీకు క్లారిటీ వస్తుంది కదా. అంటే ఏంటి అంటే చూడండి, అక్కడ కూడా మనం హాఫ్ ఆఫ్ ది ఇంటర్న్యూక్లియర్ డిస్టెన్స్ బిట్వీన్ 2 అడ్జసెంట్ ఆటమ్స్, ఇక్కడ కూడా సేమ్ అంతవరకు కామన్ గా రాస్తారు. అడ్జసెంట్ ఆటమ్స్ ఇన్ 2 డిఫరెంట్ మాలిక్యూల్స్, ఇన్ 2 డిఫరెంట్ మాలిక్యూల్స్. సో మూడింటికి డెఫినిషన్స్ అయ్యే రాసుకోవచ్చు సింపుల్ గా. సో వాటికి ఒక్కొక్క ఎగ్జాంపుల్ ఒక్కొక్క దానికి ఇచ్చాను. సో దాన్ని బట్టి మీకు క్లారిటీ వస్తుంది కదా. సో ఇది మీకు ఇంపార్టెంట్. ఇప్పుడు ఏంటంటే ఇందులో కూడా ఒక 4-5 కేసెస్ ఉంటాయి, అవి కూడా మీరు చూడొచ్చు. ఓకేనా. సో క్లారిటీ చూడండి. ఓకే, అరేంజ్ చేస్తాను, కొంచెం నోట్ చేసుకోవాలనుకున్నా నోట్ చేసుకుంటే బెటర్ ఉంటుంది. సో ఇప్పుడు ఇందులో ఉండే ఒక 3-4 పాయింట్స్ మనం రాస్తూ ఓకే దాని మీద కూడా మీకు మల్టిపుల్ చాయిస్ ఎలా వస్తాయి కూడా చూపిస్తాను. ఇప్పుడు ఇందులో ఇంపార్టెంట్ కేసెస్ ఏంటో 1 by 1 చూద్దామండి. సో ఇందులో చూడండి, ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే సింపుల్ గా ఇప్పుడు ఏదైనా ఒక న్యూట్రల్ ఆటం దేర్ క్యాటయాన్. ఓకేనా. చూడండి, మెగ్నీషియం Mg2+, సోడియం Na+, Al3+. మీకు క్లారిటీ వచ్చింది కదా. ఇది చూడండి, ఇది న్యూట్రల్ ఆటమ్, ఇవేమో క్యాటయాన్స్. న్యూట్రల్ ఆటమ్స్ క్యాటయాన్స్. సో ఇలా ఇచ్చేటప్పుడు జనరల్ గా ఒక న్యూట్రల్ ఆటమ్ క్యాటయాన్ ఇచ్చేటప్పుడు వాటి యొక్క రేడియస్ ఎలా ఉంటుంది, ఎవరికి ఎక్కువ రేడియస్ ఉంటుంది, ఎవరికి తక్కువ రేడియస్ ఉంటుంది అనేది మీరు క్లారిటీ చూడొచ్చు. చూడండి, అటామిక్ రేడియస్ లేదా సింపుల్ గా రేడియస్ ఆఫ్ న్యూట్రల్ ఆటమ్ is greater than its cation. చూసారా క్లారిటీగా. చూడండి, ఇక్కడ ఒక న్యూట్రల్ ఆటమ్ యొక్క రేడియస్ మీరు క్లారిటీగా తీసుకుంటే
దాని యొక్క క్యాటయాన్ కంటే గ్రేటర్ వాల్యూని ఎగ్జిబిట్ చేస్తుంది. ఇప్పుడు చూడండి, ఇక్కడ మీకు క్లారిటీ వచ్చింది కదా. రేడియస్ ఆఫ్ సోడియం ఇస్ గ్రేటర్ దాన్ Na+, రేడియస్ ఆఫ్ మెగ్నీషియం ఇస్ గ్రేటర్ దాన్ Mg2+, రేడియస్ ఆఫ్ అల్యూమినియం ఇస్ గ్రేటర్ దాన్ Al3+. ఒక క్లారిటీ వచ్చిందా? చూడండి, సింపుల్ గా రేడియస్ ఆఫ్ ఓకేనా న్యూట్రల్ ఆటమ్ ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దాన్ దేర్ క్యాటయాన్. క్యాటయాన్ కంటే మరి దీని యొక్క రేడియస్ ఎందుకు ఎక్కువ ఉంటుంది? సపోజ్ ఒక అల్యూమినియం తీసుకున్నాం అనుకోండి. జనరల్ గా అల్యూమినియం లో 13 ఎలక్ట్రాన్స్ ఉంటాయి, 13 ప్రోటాన్స్ ఉంటాయి. సో ఇక్కడ 3 ఎలక్ట్రాన్స్ లాస్ అయ్యింది కనుక ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి? 10 ఎలక్ట్రాన్స్ ఉంటాయి, 13 ప్రోటాన్స్ ఉంటాయి. ఓకేనా, క్లారిటీ వచ్చింది కదా. సో నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఆర్ గ్రేటర్ దెన్ ఎలక్ట్రాన్స్. ఎప్పుడైనా ప్రోటాన్ నెంబర్ ఎలక్ట్రాన్ నెంబర్ కంటే ఎక్కువ ఉంటే ఎఫెక్టివ్ న్యూక్లియర్ చార్జ్ ఇంక్రీజెస్. ఓకేనా, ఎఫెక్టివ్ న్యూక్లియర్ చార్జ్ ఇంక్రీజ్ అవుతుంది. సో బై ది రిజల్ట్ ఓకేనా అవుటర్ మోస్ట్ ఎలక్ట్రాన్స్ ఆర్ స్ట్రాంగ్లీ హెల్డ్ బై ది న్యూక్లియస్. న్యూక్లియస్ తో ఎప్పుడైతే స్ట్రాంగ్ గా అట్రాక్ట్ అవుతాయో రేడియస్ ఆటోమేటిక్ గా తగ్గిపోతుంది. ఓకేనా, సింపుల్ లాజిక్ అండి ఇది. ఇది ఫస్ట్ కండిషన్. ఓకేనా, ఇప్పుడు సెకండ్ కండిషన్ ఏంటో చూద్దాం. సెకండ్ వన్ ఏంటి అంటే, ఇప్పుడు ఒక న్యూట్రల్ ఆటము ఒక యానియాన్ తీసుకోండి. F మైనస్ O2-, ఓకే, ఒక N3- ఇలా తీసుకున్నాం అనుకోండి. ఇప్పుడు ఇదేంటిది? న్యూట్రల్ ఆటము యానియాన్. ఇక్కడ క్యాటయాన్స్ చెప్పుకున్నాం కదా, ఇక్కడ న్యూట్రల్ ఆటము యానియాన్స్ చెప్పుకున్నాం. చూడండి, ఇక్కడ రేడియస్ ఆఫ్ న్యూట్రల్ ఆటమ్ is less than its anion. ఓకే, ఇప్పుడు ఏదైతే ఒక న్యూట్రల్ ఆటమ్ తీసుకుంటామో ఆ న్యూట్రల్ ఆటమ్ యొక్క రేడియస్ అనేది దాని యానియాన్ కంటే ఓకేనా తక్కువ రేడియస్ ఉంటుంది. అంటే ఇప్పుడు చూడండి, F- అంటే ఇందులో ఎవరిది రేడియస్ గ్రేటర్ అంటే F- గ్రేటర్, అలాగే O2-, N3-. మరి దీనికి రీజన్ ఏంటి? ఒక ఎగ్జాంపుల్ చూడండి. ఇందులో నైట్రోజన్ లో 7 ఎలక్ట్రాన్స్ ఉంటాయి, 7 ప్రోటాన్స్ ఉంటాయి. ఓకేనా, ఇక్కడ తీసుకుంటే ఇక్కడ 10 ఎలక్ట్రాన్స్ ఉంటాయి, 7 ప్రోటాన్స్ ఉంటాయి. చూడండి, ఇక్కడ కండిషన్ ఎలా ఉంది అంటే, అక్కడ ఎలక్ట్రాన్స్ ఇక్కడ లెస్ దాన్ ఉంది, ఇక్కడ ప్రోటాన్స్ గ్రేటర్ దాన్. సో ఇక్కడ ఎలక్ట్రాన్స్ గ్రేటర్ దాన్, ప్రోటాన్స్ లెస్ దాన్. అంటే ఇన్ యానియాన్స్ అంటే ఎనీ యానియాన్ తీసుకుంటే ఎలక్ట్రాన్స్ ఆర్ గ్రేటర్ దాన్ ప్రోటాన్స్. సో అప్పుడు ఏం జరుగుతుందంటే ఎలక్ట్రాన్స్ మధ్య రిపల్సివ్ ఫోర్సెస్ అనేవి ఇంక్రీజ్ అయిపోతూ ఉంటాయి. ఎలక్ట్రాన్స్ మధ్య రిపల్సివ్ ఫోర్సెస్ ఇంక్రీజ్ అయితే ఆటోమేటిక్ గా రేడియస్ కూడా ఇంక్రీజ్ అయిపోతుంది, అది గుర్తించుకోండి. సో సింపుల్ గా ఇది జరుగుతుంది. ఇది సెకండ్ కండిషన్. ఎప్పుడైనా మీకు మల్టిపుల్ చాయిస్ లో కానీ ఎలా అడిగితే ఓకేనా, అంటే న్యూట్రల్ ఆటము క్యాటయాన్ కండిషన్ లో అడిగితే సింపుల్ గా క్యాటయాన్ రేడియస్ తక్కువ ఉంటుంది. అలాగే న్యూట్రల్ ఆటము యానియాన్ కండిషన్ లో కానీ అడిగితే ఓకేనా న్యూట్రల్ ఆటమ్ రేడియస్ తక్కువ ఉంటుంది, యానియాన్ రేడియస్ ఎక్కువ ఉంటుంది. సో ఇది సెకండ్ కండిషన్. ఇప్పుడు థర్డ్ కండిషన్ కూడా చూద్దాం. ఇప్పుడు థర్డ్ వన్ ఏంటంటే ఐసో ఎలక్ట్రానిక్ క్యాటయాన్స్. ఈ ఐసో ఎలక్ట్రానిక్ క్యాటయాన్స్ తీసుకుంటే పరిస్థితి ఏంటో చూద్దాం. ఐసో ఎలక్ట్రానిక్ అంటే సేమ్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉండే క్యాటయాన్స్ అని అంటారు. అంటే ఇప్పుడు సపోజ్ ఇక్కడ చూడండి, ఒక Na+ తీసుకోండి, ఓకేనా, Mg2+ తీసుకోండి, నెక్స్ట్ Al3+ తీసుకోండి, నెక్స్ట్ Si4+. సో ఇలా నెంబర్ ఆఫ్ క్యాటయాన్స్ తీసుకున్నాం. సో ఇప్పుడు ఇందులో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయో చూడండి. జనరల్ గా సోడియం లో 11 ఎలక్ట్రాన్స్ ఉంటాయి, బట్ ఒక ఎలక్ట్రాన్ రిమూవ్ అయిపోయింది కనుక 10 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. సో మెగ్నీషియం లో 12 ఎలక్ట్రాన్స్ ఉంటాయి, 2 ఎలక్ట్రాన్స్ రిమూవ్ అయితే కనుక 10 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. సో అల్యూమినియం లో 13 ఎలక్ట్రాన్స్ ఉంటాయి, 3 ఎలక్ట్రాన్స్ రిమూవ్ అయితే కనుక 10 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. సో ఇన్ సిలికాన్ 14 ఎలక్ట్రాన్స్ ఉంటాయి, అంటే 4- చేస్తే మనకి ఎన్ని వస్తాయి అంటే 10 ఎలక్ట్రాన్స్. సో సేమ్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉంటే వాటిని ఆ స్పీసీస్ ఏమంటామంటే సింపుల్ గా ఐసో ఎలక్ట్రానిక్ స్పీసీస్ అంటాం. అవి క్యాటయాన్స్ కనుక క్యాటయాన్స్, అయితే యానియాన్స్ అంటాం, క్యాటయాన్స్ అంటే క్యాటయాన్స్ అంటాం. రెండు మిక్స్ ఉంటే ఐసో ఎలక్ట్రానిక్ స్పీసీస్ అని కూడా చెప్పొచ్చు. సో ఇప్పుడు మీరు క్లారిటీగా చూడండి, సోడియంలో 11 ప్రోటాన్స్ ఉంటాయి, మెగ్నీషియంలో 12 ప్రోటాన్స్ ఉంటాయి, అల్యూమినియంలో 13 ప్రోటాన్స్ ఉంటాయి, సిలికాన్ లో 14 ప్రోటాన్స్ ఉంటాయి.
సో మరి ఐసో ఎలక్ట్రానిక్ క్యాటయాన్స్ లో ఎవరి రేడియస్ ఎక్కువ, ఎవరి రేడియస్ తక్కువ అంటే సింపుల్ లాజిక్ ఏంటి అంటే, ఓకేనా, ప్రోటాన్ నెంబర్ గ్రేటర్ వాల్యూ అన్నింటికంటే ఎవరికి ఎక్కువ గ్రేటర్ వాల్యూ ఉందో దానికి రేడియస్ చాలా తక్కువ ఉంటుంది, స్మాలెస్ట్. సింపుల్ గా గుర్తించుకోండి. లేదు అంటే పాజిటివ్ చార్జ్ ఇంక్రీజ్ అయితే, చూడండి ఇది +1, ఇది +2, ఇది +3, ఇది +4. పాజిటివ్ చార్జ్ ఇంక్రీజెస్, ఓకేనా, అయానిక్ రేడియస్ డిక్రీజెస్. అది క్యాటయాన్స్ లో అయితే క్యాటయాన్స్, యానియాన్స్ అంటే రివర్స్ వస్తుంది. క్యాటయాన్స్ లోకి వచ్చేటప్పటికి చూడండి చార్జ్ ఇంక్రీజ్ అయితే రేడియస్ డిక్రీజ్ అయిపోతుంది, సింపుల్ లాజిక్. లేదంటే ప్రోటాన్ నెంబర్ హైయెస్ట్ ఉంటే రేడియస్ తక్కువ, ఓకేనా, లీస్ట్ ఉంటే రేడియస్ ఎక్కువ. సో ఇలా కూడా మీరు క్లారిటీగా గుర్తించుకోవచ్చు. ఇది ఏంటి అంటే ఐసో ఎలక్ట్రానిక్ క్యాటయాన్స్. సో ఇప్పుడు నెక్స్ట్ కండిషన్ ఏంటో చూద్దాం. ఐసో ఎలక్ట్రానిక్ యానియాన్స్ తీసుకుందాం, ఓకే. సో ఇప్పుడు 4th పాయింట్ చూడండి. 4th పాయింట్ లో మనం ఏం చేద్దామో చూద్దాం. 4th వన్ ఐసో ఎలక్ట్రానిక్ యానియాన్స్. సో ఇవి మీకు వస్తే మీరు ఈజీగా మీరు ఇందులో ఈ టాపిక్ లో వచ్చే మల్టిపుల్ చాయిస్ ఈజీగా మీరు చేయొచ్చండి. అంటే మీకు ఇన్ కేస్ మీకు ఆఫ్లైన్ క్లాసెస్ కావాలనుకుంటే చూడండి మనకి అవైలబుల్ గా ఉండొచ్చు. ఆఫ్లైన్ క్లాసెస్ మీకు ఎవరికైనా కావాలంటే ఈ నంబర్స్ మీరు మెసేజ్ చేయండి. 9441928279 or 9391395349. మీరు ఇందులో వాట్సాప్ లో మెసేజ్ చేయండి. మెసేజ్ చేస్తే దానికి రిప్లై అనేది ఇస్తారు. ఇది ఎక్కడంటే విజయనగరం లోకల్. విజయనగరం స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి క్లాసెస్ కానీ కావాలనుకుంటే కాంటాక్ట్ చేయండి. మిగిలిన వాళ్ళకైతే మరి అవదు, ఇది ఆఫ్లైన్ మాత్రం. సో ఇప్పుడు చూడండి ఐసో ఎలక్ట్రానిక్ యానియాన్స్. ఐసో ఎలక్ట్రానిక్ యానియాన్స్ కూడా, యానియాన్స్ అంటే ఏంటి, నెగిటివ్ ఛార్జ్ ని ఎగ్జిబిట్ చేసేవి. ఐసో ఎలక్ట్రానిక్ అంటే సేమ్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఇప్పుడు దీనికి ఎగ్జాంపుల్స్ మనం నెంబర్ ఆఫ్ తీసుకోవచ్చు. F- అని, ఓకేనా, O2- అని, N3- అని, ఓకేనా, C4- అని. సో ఇలా డిఫరెంట్ గా తీసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ క్యాలిక్యులేట్ చేయండి. ఫ్లోరిన్ లో నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ 9 ఉంటాయి. 9 + 1 అంటే 10 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఓకే, ఆక్సిజన్ లో 8 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. 8 + 2 అంటే 10 ఎలక్ట్రాన్స్ వస్తాయి. ఓకే, నైట్రోజన్ 7 + 3 10 ఎలక్ట్రాన్స్. కార్బన్ 6 + 4 10 ఎలక్ట్రాన్స్. ఓకే, క్లారిటీ వచ్చింది కదా. ఫ్లోరిన్ లో నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఎన్ని ఉంటాయి, 9 ప్రోటాన్స్ ఉంటాయి. ఆక్సిజన్ 8 ప్రోటాన్స్ ఉంటాయి. నైట్రోజన్ 7 ప్రోటాన్స్ ఉంటాయి. కార్బన్ 6 ప్రోటాన్స్ ఉంటాయి. ఒక క్లారిటీ వచ్చింది కదా. సో ఇప్పుడు మీకు ఇక్కడ చెప్పుకున్నాం, నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ హైయెస్ట్ ఉంటే రేడియస్ తక్కువ, నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ లీస్ట్ ఉంటే రేడియస్ ఎక్కువ. నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ లీస్ట్ ఎక్కడ ఉంది, ఇగో కార్బన్ లో ఉంది. నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ హైయెస్ట్ ఎక్కడ ఉంది అంటే ఫ్లోరిన్ లో ఉంది. ఒక సింపుల్ లాజిక్. ఓకే, సో మరి లీస్ట్ ప్రోటాన్స్ ఉంటే దానికి రేడియస్ హైయెస్ట్ ఉంటదని చెప్పుకున్నాం కదా. సో అదనమాట. లేదు నెగిటివ్ చార్జ్ ఇక్కడ చూడండి, -1, -2, -3, -4 మైనస్ వాల్యూ ఇంక్రీజ్ అయితే రేడియస్ ఇంక్రీజెస్ బికాస్ repulsive forces, ఓకేనండి, ఫార్మ్డ్ బిట్వీన్ ఎలక్ట్రాన్స్. సో ఆటోమేటిక్ ఎలక్ట్రాన్స్ మధ్య రిపల్సివ్ ఫోర్సెస్ ఎడిషనల్ గా ఫామ్ అయిపోతూ ఉంటాయి. ఆటోమేటిక్ రేడియస్ అనేది అలా ఇంక్రీజ్ అయిపోతూ ఉంటుంది. అది సింపుల్ లాజిక్ అండి. సో ఇలాగైనా మీరు చార్జ్ బేస్డ్ అయినా గుర్తించుకోవచ్చు, లేదంటే ప్రోటాన్స్ బేస్డ్ అయినా గుర్తించుకోవచ్చు. రెండింటికి రివర్స్ స్టేట్మెంట్ ఉంటుంది, రెండింటికి రివర్స్. ఓకే, సింపుల్ గా ఇక్కడ ఏం రాస్తాం, పాజిటివ్ చార్జ్ ఇంక్రీజెస్, రేడియస్ డిక్రీజెస్. ఒక క్లారిటీ వచ్చింది ఇక్కడ. నెగిటివ్ చార్జ్ ఇంక్రీజెస్, ఓకేనా, రేడియస్ ఇంక్రీజెస్. రేడియస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఇక్కడ నెగిటివ్ చార్జ్ ఇంక్రీజ్ అయితే, ఇక్కడ పాజిటివ్ చార్జ్ ఇంక్రీజ్ అయితే రేడియస్ అనేది డిక్రీజ్ అయిపోతుంది. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ అనదర్ పాయింట్ ఉంది. సో అది కూడా మనం చూద్దాం. మీకు క్లారిటీగా అర్థమైంది అనుకుంటా.
ఖచ్చితంగా అయితే లైక్ ఇవ్వడం అయితే మర్చిపోవద్దు. లైక్ ఇస్తే ఓకేనా మీలాంటి నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్కి అయితే రీచ్ అవుతుంది. సో వాళ్ళకి కూడా బెనిఫిట్ అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ వన్ ఏంటి అంటే ఇప్పుడు చూద్దాం లాస్ట్ పాయింట్ ఏంటి ఒకసారి చూద్దాం. ఫిఫ్త్ వన్. సో మీరు ఈ క్లాస్ విన్నాక మీ బుక్స్ లో ఉండే ఆబ్జెక్టివ్ బిట్స్ చేయండి, చాలా ఈజీగా వచ్చేస్తాయి, కష్టమేమి ఉండదు, మనం కూడా చేద్దాం. ఓకేనా. చూడండి ఫిఫ్త్ వన్ ఏంటంటే ఐసో ఎలక్ట్రానిక్ స్పీసీస్. ఐసో ఎలక్ట్రానిక్ స్పీసీస్. ఈ ఐసో ఎలక్ట్రానిక్ స్పీసీస్ అంటే ఎవరు ఉండొచ్చు? యానియాన్ ఉండొచ్చు, క్యాటియాన్ ఉండొచ్చు, రెండు ఉండొచ్చు. కానీ ఏముండాలి? సేమ్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉండాలి. ఓకే. సో ఇప్పుడు మీకు ఒక క్లారిటీ చూడండి ఏంటి అంటే ఇప్పుడు క్యాటయాన్స్ యానియాన్స్ మీరు ఇక్కడ తీసుకున్నారు కదా, ఈ రెండు మిక్స్ చేసి ఇస్తున్నారు. ఏం చేయాలనేది మీరు ఒక క్లారిటీగా చూడొచ్చు. అంటే ఏంటి? ఇప్పుడు సపోజ్ మైనస్ తీసుకోండి, ఎఫ్ మైనస్. ఓకేనా. ఎఫ్ మైనస్, నెక్స్ట్ O2 మైనస్, N3 మైనస్, C4 మైనస్. అలాగే నెక్స్ట్ వన్ ఎవరు? SI Na ప్లస్ రాసుకోండి, Na ప్లస్. నెక్స్ట్ వన్ Mg2 ప్లస్. నెక్స్ట్ వన్ ఓకేనా Al3 ప్లస్ ప్లస్. నెక్స్ట్ వన్ Si4 ప్లస్. సో ఇలా తీసుకున్నాం. అంటే ఎన్నింటిలోనూ 10 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఇక్కడ చూసారు కదా, 10 ఉన్నాయి. సో వీటన్నింటిలోనూ 10 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. సింపుల్ లాజిక్ ఏంటంటే అది మీరు గుర్తించుకోండి. ఐసో ఎలక్ట్రానిక్ అంటేనే సేమ్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉంటే వాటిని మనం ఐసో ఎలక్ట్రానిక్ అంటాం. సరే. సో ఇలా ఇచ్చేసి మీకు ఆర్డర్స్ అడుగుతుంటాడు, అంటే కరెక్ట్ ఆర్డర్ అడుగుతుంటాడు. దట్ మీన్స్ ఇంక్రీజింగ్ ఆర్డర్ అడగొచ్చు, డిక్రీజింగ్ ఆర్డర్ అడగొచ్చు, లేకపోతే రాంగ్ అడగొచ్చు, రాంగ్ స్టేట్మెంట్ అడగొచ్చు. ఏదో వాడికి నచ్చింది ఏది అక్కడ సూటబుల్ అవుతుందో సో దాన్ని మీకు మల్టిపుల్ చాయిస్ అడుగుతుంటాడు. సో ఇప్పుడు మీరు క్లారిటీగా చూడండి. ఇక్కడ కార్బన్ లో మీకు ఎన్ని ప్రోటాన్స్ ఉన్నాయి? 6 ప్రోటాన్స్ ఉన్నాయి. ఇక్కడ 7 ప్రోటాన్స్, ఇక్కడ 8 ప్రోటాన్స్, ఇక్కడ 9 ప్రోటాన్స్. సో ఇక్కడ 10 ప్రోటాన్స్, ఇక్కడ 11 ప్రోటాన్స్, ఇక్కడ 12 ప్రోటాన్స్. ఇక్కడ రాంగ్ వచ్చినట్టుంది కదా. సోడియం 11 ప్రోటాన్స్, మెగ్నీషియం 12 ప్రోటాన్స్, అల్యూమినియం 13 ప్రోటాన్స్, సిలికాన్ 14 ప్రోటాన్స్. సో ఇప్పుడు లీస్ట్ ప్రోటాన్స్ ఎవరంటే 6, హైయెస్ట్ ఎవరు అంటే 40. సో ఇప్పుడు మీరు క్లారిటీగా చూడండి, ప్రోటాన్ నెంబర్ ఎక్కువ ఉంటే రేడియస్ తక్కువ ఉంటుంది అంటే మీకు క్లారిటీ వచ్చింది కదా. నెగిటివ్ చార్జ్ ఇంక్రీజ్ అయితే రేడియస్ ఎక్కువ అవుతుంది, పాజిటివ్ చార్జ్ ఇంక్రీజ్ అయితే రేడియస్ అనేది తగ్గిపోతుంది. అంటే మీరు వీటన్నిటిని మిక్స్ చేసి ఇచ్చినా మీరు ఈజీగా రాయొచ్చు. ఇప్పుడు చూడండి, సపోజ్ I ప్లస్ అంటాడు, I అంటాడు, I మైనస్ అంటాడు. సో వీటిలో మీకు రేడియస్ క్లారిటీ కావాలంటే ఏం చేయొచ్చు? మీరు చూడండి, క్యాటియాన్ కంటే న్యూట్రల్ ఆటం రేడియస్ ఎక్కువ. ఓకేనా. న్యూట్రల్ ఆటం కంటే యానియాన్ ఎక్కువ. ఇప్పుడు O అంటాడు, O2 మైనస్ అంటాడు, దీనిది ఎక్కువ. నైట్రోజన్ అంటాడు, నైట్రోజన్ N3 మైనస్ అంటాడు, సో దీనిది ఎక్కువ. సో ఇలా మీకు నెంబర్ ఆఫ్ ఒక ఆబ్జెక్టివ్ బిట్స్ వస్తూనే ఉంటాయి. మీరు ఈజీగా చేయొచ్చు, కష్టమేమీ ఉండదు. ఈ 5 పాయింట్స్ మీరు గుర్తించుకోండి. ఓకేనా. సో స్టూడెంట్స్ మీకు ఈజీగా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అని మీరు చేయొచ్చు. సో ఖచ్చితంగా మీరు ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వడం అయితే మర్చిపోవద్దు. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం కానీ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా రెఫర్ చేయండి. ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.